పెన్షన్దారులందరికీ నమస్కారం అండి. ఆసరా చేయుత పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో జూన్ నెలకు సంబంధించి డబ్బులు ఇంకా ఎవరికైతే పడలేదో మీ అందరికీ కూడా నిన్నటి నుంచి అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ నెల 21వ తేదీ నుంచి 25వ తేదీ లోపు అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయితే కావడం అయితే జరుగుతుంది. పెన్షన్దారులు అందరూ కూడా ఒకటే అడుగుతున్నారు, అన్న ఈ పెన్షన్ డబ్బులకు సంబంధించి ఇబ్బంది అవుతుంది, మెడిసిన్కి ఇబ్బంది అవుతుంది అని కానివ్వచ్చు. ఇక్కడ మనకు చాలా వరకు అయితే ఎదురు చూస్తున్నారు అనమాట. సో నెల నెల డబ్బులలో ఇక్కడ మనకు అన్న అయిందన్న ఇంకా మే నెల డబ్బులు అనేవి అయితే పడలేదు. సో చాలామందికి తెలియని విషయం ఏదైతే ఉందో ఇక్కడ మే నెలకు సంబంధించి జూన్ నెలకు సంబంధించి ఇంకా ఎవరికైతే అమౌంట్ అయితే పడలేదో ఒకసారి అయితే మీ ఖాతాలో చెక్ చేసుకోండి. ఇక్కడ అమౌంట్ వచ్చేసి కూడా ఒకవేళ పడనిచో ఒకసారి అయితే బ్యాంకుకి అయితే సంప్రదించినట్లయితే మరిన్ని వివరాలు అనేవి అయితే పొందగలరన్నమాట. ఎందుకంటే ఇటీవల చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు పోస్టల్ బట్వాడా శాఖ ద్వారా కూడా పెన్షన్ డబ్బులు వచ్చేసి కూడా మనకైతే పంపిణీ చేయడం అయితే జరిగిందనమాట ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం. సో మనకి ఎప్పుడైనా కానీ ఇలా ఉండేది. సో ఇప్పటికైతే డైరెక్ట్ ఇక్కడ పంపిణీ అయితే బ్యాంకు టు ట్రాన్స్ఫర్ అయితే పెన్షన్దారులందరికీ కూడా అర్హులైనటువంటి పెన్షన్దారులందరికీ కూడా లబ్ధిదారుల ఖాతాలోకి అయితే అమౌంట్ అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. సో ప్రతి ఒక్కరైతే అకౌంట్లో చెక్ చేసుకున్నట్లయితే మీ అందరికీ కూడా అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కావడమే జరుగుతుంది. సో ఒకవేళ క్రెడిట్ కానిచో ఒకసారి అయితే మీరైతే అందరూ కూడా ఇక్కడ మనం మరో 2 days to 4 days అయితే వేచి ఉన్నట్లయితే అందరికీ కూడా ఈ అమౌంట్ అయితే పడనుందన్నమాట. సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఇప్పటికే ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ 2 లక్షల వరకు అయితే అంటే మంజూరు చేస్తామని చెప్పారు. సో ఆ 2 లక్షల పెన్షన్ల వరకు చూసుకున్నట్టయితే ఇప్పటివరకు అయితే 1,00,000 పెన్షన్లు అయితే ఇది తొలగించడం అయితే జరిగిందనమాట. మరణించిన వారి అందరి యొక్క పెన్షన్ అందరు కూడా ఇక్కడ చాలామంది అయితే ఈ యొక్క అనర్హుల పెన్షన్ అన్నమాట. సో అన్నీ కూడా తొలగించారన్నమాట. సో ఇక్కడ ప్రభుత్వం చూసుకున్నట్లయితే తొలగించి మరో 1,00,000 పెన్షన్లు కూడా ఇక్కడ మనకు తొలగించిన తర్వాత కొత్త పెన్షన్లు అనేవి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మంజూరు అయితే చేయనున్నట్లయితే తెలుస్తుంది అనమాట. ఇక్కడ మనకు క్యాస్ట్ల ప్రకారం అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే అందరికీ కూడా ఎక్కువ క్యాస్ట్లు కానివ్వచ్చు, తక్కువ క్యాస్ట్లు ఉన్న వారికి అందరికీ కూడా ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వనున్నారన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి గైస్. ఇంకా మీకు నెల నెల డబ్బులకు సంబంధించి పడ్డాయో లేదు ఒకసారి అయితే ప్రతి ఒక్కరైతే కామెంట్ రూపంలో తెలియజేయగలరన్నమాట. సో ఆ 4,015 రూపాయలు 6,016 రూపాయల పెన్షన్కి సంబంధించి కూడా ఇక్కడ మనకు ప్రభుత్వం ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చేసి కూడా లీక్ చేయడం లేదన్నమాట. సో ఇప్పటివరకు అయితే మనకి ఏప్రిల్ నెలలో పెన్షన్ పెంపిస్తామని అయితే చెప్పి ఇప్పటివరకు అయితే దీనికి సంబంధించి అయితే ఎలాంటి క్లారిటీ అయితే లేదు. సో ఇక్కడ మనకు ప్రభుత్వం వచ్చేసి కూడా మనకి ఏమైనా వరకు అయితే మరి ఇంతవరకు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ మనకు ప్రభుత్వం ఏర్పడి అధికారంలోకి వస్తామని చెప్పి 6 గ్యారెంటీలతో వచ్చారన్నమాట. 6 గ్యారెంటీలు వచ్చేసి కూడా ఇక్కడ సక్రమంగా అమలు చేయలేకపోతున్నారన్నమాట. ఇక్కడ మనకు సక్రమంగా చూసుకున్నట్టయితే ఈ మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అసలు పెన్షన్ పెంపు చేస్తామని అయితే హామీ ఇవ్వడం అయితే జరిగింది. 4,016 రూపాయల నుంచి 6,016 రూపాయలు. సో దానికి సంబంధించి ఇక్కడ క్లారిటీ లేదు. కొత్త పెన్షన్లు అయితే 2 లక్షల వరకు అయితే మంజూరు చేస్తామని అయితే సో ఇటీవల తెలియజేశారు అనమాట. సో ఇప్పటి వరకు వచ్చేసి కూడా మరి మరో 1,00,000 పెన్షన్లు కూడా తొలగించిన తర్వాత అర్హులైనటువంటి అందరికీ కూడా అమౌంట్ సంబంధించి కూడా మనకైతే దీనికి సంబంధించి కూడా లబ్ధిదారులు అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు. అందరూ కూడా చాలామంది అయితే ఇక్కడ మనకు అర్హుల కిందనైతే గుర్తించాలంటే క్యాస్ట్తో ప్రధానంగా చేసి కూడా ఇక్కడ మనకు గుర్తించడం అయితే జరుగుతుంది. సో ఎక్కువ క్యాస్ట్లు కానివ్వచ్చు, తక్కువ క్యాస్ట్లు గారికి ఎక్కువ వచ్చేసి కూడా ప్రాధాన్యత ఇస్తారన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఓకే గైస్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.